హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సైకాలజీ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది B.Edకి సంబంధించిన సబ్జెక్ట్. ఇందులో ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి ప్లేలిస్ట్ల రూపంలో ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. మీకు ప్రతి ఒక్క ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్లోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. ఓకే, అలాగే మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఇవాల్టి క్లాస్ మనకి 4.4 విచ్ ఈజ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్. వైగోట్స్కీ గారు ఇచ్చిన ప్రకారంగా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్ ఏంటో నేర్చుకుంటున్నాము. సో ఈ సైకాలజీ సబ్జెక్ట్లో ఈ 4th యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా వరకు కూడా మీకు CTET కానివ్వండి, TET కానివ్వండి, DSC కానివ్వండి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ అనేటివి మిస్ కాకుండా చూడండి. ఏది కూడా మిస్ కావద్దు అని అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి మాకు ఎంకరేజ్మెంట్ కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, Constructivism is a category of learning theories in which emphasis is placed on the agency and prior knowledge of the learner and often on the social and cultural determinants of the learning process. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, సో ఈ కన్స్ట్రక్టివిజం ఏదైతే ఉందో అది కేటగిరీ ఆఫ్ లెర్నింగ్ థియరీస్ కిందకే వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఏజెన్సీను మన ప్రియర్ నాలెడ్జ్ అంటే ముందుగా నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో లెర్నర్ది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వైగోట్స్కీ గారు ఇచ్చిన కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారంగా సోషల్ను కల్చరల్ డిటర్మినెంట్స్ అనేటివి ఇంపార్టెంట్ ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్లో. ఓకే, సో మీరు చాలా క్వశ్చన్స్లో చూడొచ్చు ఇది టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి. వైగోట్స్కీ గారి గురించి క్వశ్చన్ అడిగేసి మీకు ఆప్షన్స్లో సోషల్, మోరల్ ఇట్లా ఇస్తారనమాట. సో అందులో మీరు సోషల్ అనేది సెలెక్ట్ చేయాలి, లేదా కల్చరల్ అని మీకు ఆప్షన్లో కనిపిస్తే కల్చరల్ సెలెక్ట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. వైగోట్స్కీ గారు సోషల్ను కల్చరల్ డిటర్మినెంట్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డిస్టింగ్విష్ ఇండివిజువల్ కన్స్ట్రక్టివిజం ఐడెంటిఫైడ్ బై పియాజెట్స్ లెర్నింగ్ థియరీ ఫ్రమ్ సోషల్ కన్స్ట్రక్టివిజమ్స్. లెవ్ వైగోట్స్కీ work on social cultural learning describes how interactions with adults and more capable peers leads to the internalization of cognitive tools of interactors and help in forming mental constructors. సో ఇక్కడ ఏం లేదండి, ఇంత పెద్ద పాయింట్లో మనకు చెప్పేది ఏంటంటే జీన్ పియాజెట్ గారి కాగ్నిటివ్ థియరీ అనేది మనం చూసాం కదా. సో దానికంటే ఇక్కడ ఏంటంటే సోషల్ కన్స్ట్రక్టివిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది, సోషియో కల్చరల్ లెర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లెవ్ వైగోట్స్కీ గారి వర్క్ ఇది మనకి. ఇక్కడ ఏంటంటే మన చుట్టూ ఉన్న అడల్ట్స్ కానివ్వండి, పియర్స్ కానివ్వండి, వీళ్ళతో ఇంటరాక్షన్స్ ద్వారా నేర్చుకుంటాము. అండ్ అలాగే కల్చర్ ద్వారా, కాగ్నిటివ్ టూల్స్ ద్వారా నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఎలాబొరేటింగ్ ఆన్ వైగోట్స్కీస్ థియరీ, జోర్మే బర్నర్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డెవలప్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ ఇన్ విచ్ ద సోషల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎన్విరాన్మెంట్ ఆఫర్స్ సపోర్ట్స్ for learning that are gradually withdrawn as they become internalized. సో ఈ లెవ్ వైగోట్స్కీ థియరీ మీద ఎలాబరేట్ చేసి చూస్తే మనకి జోర్మే బర్నర్ గారు ఇంకా ఇతర సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ గురించి డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సోషల్ మరియు ఇన్ఫర్మేషన్ ఎన్విరాన్మెంట్స్ అనేటివి ఆఫర్ చేస్తున్నారు. ఓకే, అది కూడా ఎందుకు, మనకి ఇంటర్నలైజ్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా మనం నేర్చుకోవడానికి. ఓకే, ఈ ఇంటర్నలైజ్డ్ అంటే ఏంటంటే మీరు న్యాచురల్గా లెర్నింగ్ అనేది జరుగుతుంది చూడండి, మీకు తెలియకుండానే కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. సో అది ఇంటర్నలైజ్డ్ కిందకు వస్తుంది. ఇది ఎక్కువగా మనకి సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా వస్తుంది. అందుకే లెవ్ వైగోట్స్కీ థియరీ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు లెవ్ వైగోట్స్కీ గారి సోషల్ కన్స్ట్రక్టివిజం ఏంటో చూద్దాం. సో ఇక్కడ వైగోట్స్కీ కాంట్రిబ్యూషన్స్ చూసుకున్నట్టయితే social constructivism is a variety of cognitive constructivism that emphasizes the collaborative nature of learning. సో ఈ సోషల్ కన్స్ట్రక్టివిజం అనేది ఇందులోనే మనకి కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం యొక్క వెరైటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొలాబరేటివ్ నేచర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఓకే, సోషల్ కన్స్ట్రక్టివిజం వాజ్ డెవలప్డ్ బై లెవ్ వైగోట్స్కీ. ఈ సోషల్ కన్స్ట్రక్టివిజం అనే టర్మ్ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి ఎవరు డెవలప్ చేశారు, లెవ్ వైగోట్స్కీ గారు. ఓకే, he was a cognitivist but rejected many of the assumptions
made by cognitivists like Piaget because Vygotsky thought that it was quite impossible to separate learning from its social context. సో పియాజెట్ గారు మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్లారు, అవునా? కానీ వైగోట్స్కీ గారు పియాజెట్ గారి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే వైగోట్స్కీ గారి ప్రకారంగా నేర్చుకోవడం అనేది సోషల్ కాంటెక్స్ట్ లేకుండా జరగదు అనేసి నమ్ముతున్నారు. ఓకే, అందుకే పియాజెట్ గారిది అంత ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు, ఆ అసంప్షన్ని రిజెక్ట్ చేశారనమాట, పియాజెట్ గారి అసంప్షన్ని. ఆల్దో వైగోట్స్కీ గారు కాగ్నిటివిస్టే, పియాజెట్ గారు కూడా కాగ్నిటివిస్టే, కానీ ఆయన చెప్పిన కాన్సెప్ట్ సోషల్ కాంటెక్స్ట్ లేకుండా లెర్నింగ్ అనేది జరగదు అనేసి పియాజెట్ గారి కాన్సెప్ట్ని వైగోట్స్కీ గారు రిజెక్ట్ చేశారు. ఓకే, అకార్డింగ్ టు హిమ్ ఆల్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఒరిజినేట్ ఇన్ and must therefore be explained as products of social interactions, and that learning is not simple the assimilation and accommodation of new knowledge by learners. It is the process by which learners are integrated into a knowledge community. సో వైగోట్స్కీ గారి ప్రకారంగా ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారానే జరుగుతాయి. అండ్ లెర్నింగ్ అనేది ఈ అసిమిలేట్ అవ్వడము, అకామిడేట్ అవ్వడము, ఈ వర్డ్స్ మీరు కాగ్నిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ పియాజెట్ గారి క్లాస్లో వినే ఉంటారు, అసిమిలేషన్ అకామిడేషన్ అనేసి. సో సింపుల్గా అసిమిలేషన్ అకామిడేషనే కాదు, సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారానే లెర్నింగ్ అనేది జరుగుతుంది. కమ్యూనిటీలో నాలెడ్జ్ అనేది మనము ఇంటిగ్రేట్ చేసుకొని నేర్చుకుంటాము అనేది లెవ్ వైగోట్స్కీ గారి వాదన. ఓకే, according to Vygotsky, every function in the child's cultural development appears twice, first on the social level and later on the individual level. సో వైగోట్స్కీ గారి ప్రకారంగా ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కల్చరల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ట్వైస్ అకర్ అవుతుంది అనమాట. ఒకసారి ఏంటంటే సోషల్ లెవెల్లో కల్చరల్ డెవలప్మెంట్, ఇంకోసారి ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో కల్చరల్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా చూసుకుంటే ఫస్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ దెన్ ఇన్సైడ్ ద చైల్డ్ అనమాట. ఓకే, సోషల్ లెవెల్ అంటే బిట్వీన్ పీపుల్, ఓకే, ఇండివిజువల్ లెవెల్ అంటే చైల్డ్ లోపలే ఈ కల్చరల్ డెవలప్మెంట్ అవ్వడం. దిస్ అప్లైస్ ఈక్వల్లీ టు వాలంటరీ అటెన్షన్, టు లాజికల్ మెమరీ అండ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇదే మనకి వాలంటరీ అటెన్షన్ సీక్ చేయడం అన్నా, లేదా లాజికల్ మెమరీ గురించి అన్నా, లేదా మనం కాన్సెప్ట్స్ని ఫామ్ చేసుకోవడంలోనన్నా బేస్ అయి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటి సోషల్ లెవెల్లో జరుగుతుంది అంటున్నారు, సెకండ్ ఇండివిజువల్గా జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఆల్ ద హయ్యర్ ఫంక్షన్స్ ఒరిజినేట్ యాజ్ యాక్చువల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండివిజువల్స్. సో వైగోట్స్కీ గారి ప్రకారంగా అన్ని హయ్యర్ ఫంక్షన్స్ కూడా ఎలా ఒరిజినేట్ అవుతున్నాయి, పీపుల్ మధ్యలో అంటే ఇండివిజువల్స్ మధ్యలో యాక్చువల్ రిలేషన్షిప్స్ ద్వారా, అంటే సోషల్గా. ఓకే, సో ఇక్కడ మనకి వైగోట్స్కీ గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు నాలెడ్జ్ను కాగ్నిటివ్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాగ్నిటివిస్ట్ సచ్ యాజ్ పియాజెట్ సీ నాలెడ్జ్ యాజ్ యాక్టివ్లీ కన్స్ట్రక్టెడ్ బై లెర్నర్స్ ఇన్ రెస్పాన్స్ టు ఇంటరాక్షన్స్ విత్ ఎన్విరాన్మెంటల్ స్టిములై. పియాజెట్ గారి కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఆయన కూడా మనకి కాగ్నిటివిస్ట్ కిందకి వస్తారు. ఆయన కాన్సెప్ట్లో లెర్నర్స్ యాక్టివ్గా నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు అనేసి అన్నారు. అది కూడా దేని ద్వారా, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ స్టిములై సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇచ్చే రెస్పాన్సెస్ ద్వారా. ఓకే, వైగోట్స్కీ ఎంఫసైజ్డ్ ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో అదే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వైగోట్స్కీ గారు ఏమన్నారు, మనకి లాంగ్వేజ్ను కల్చర్ యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్ అనేసి అన్నారు. ఓకే, అకార్డింగ్ టు హిమ్ లాంగ్వేజ్ అండ్ culture play essential roles both in human intellectual development and in how human perceives the world. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఈ లాంగ్వేజ్ కానివ్వండి, కల్చరల్ ప్లే కానివ్వండి చాలా ఇంపార్టెంట్ మన ఇంటలెక్చువల్ డెవలప్మెంట్కి, అండ్ అలాగే మనం వరల్డ్ని ఎలా చూస్తున్నాం అన్న దానికి కూడా అనేసి వైగోట్స్కీ గారు అంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే హ్యూమన్స్ లింగ్విస్టిక్ ఎబిలిటీస్ ఎనేబుల్ దెమ్ టు ఓవర్కమ్ ద న్యాచురల్ లిమిటేషన్స్ టు దేర్ పర్సెప్చువల్ ఫీల్డ్ బై ఇంపోజింగ్ కల్చరల్లీ డిఫైన్డ్ సెన్స్ అండ్ మీనింగ్ టు వరల్డ్లీ ఫినామినా. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మీరు చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ తోటే మనం కమ్యూనికేట్ అవుతాము, అవునా? సో ఈ లింగ్విస్టిక్ ఎబిలిటీస్, లాంగ్వేజ్ వచ్చిన ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు న్యాచురల్ లిమిటేషన్స్ని క్రాస్ చేయొచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ అలాగే న్యాచురల్ ఫినామినాలా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది జరిగిపోతుంది, లెర్నింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, న్యాచురల్గా అండ్ కల్చరల్లీ డిఫైన్డ్ సెన్స్లో ఉంటుంది ఇది మనకి. ఓకే, లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఫ్రమ్ ద
ఫ్రేమ్వర్క్ త్రూ విచ్ హ్యూమన్స్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేట్ అండ్ అండర్స్టాండ్ రియాలిటీ. సో లాంగ్వేజ్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఒక ఫ్రేమ్వర్క్ లాగా పనిచేస్తుంది మన హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్కి టు కమ్యూనికేట్ అండ్ అండర్స్టాండ్ అనమాట. అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి రియాలిటీలో. ఓకే, లాంగ్వేజ్ అండ్ ద కాన్సెప్చువల్ స్కీమ్స్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై మీన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఎసెన్షియల్లీ సోషల్ ఫినామినా. సో ఈ సోషల్ ఫినామినాకి మనకు మొత్తం ఈ వైగోట్స్కీ గారి థియరీ అంతా సోషల్ అండ్ కల్చరల్ మీదనే బేస్ అయ్యింది, చూసారా. సో ఈ సోషల్ ఫినామినాని డెవలప్ చేయడానికి మనకి ఎసెన్షియల్గా లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఏదైనా కాన్సెప్ట్ని కానివ్వండి, స్కీమ్స్ని కానివ్వండి ట్రాన్స్మిట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ హ్యూమన్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ ఆర్ వైగోట్స్కీ బిలీవ్డ్ ఎసెన్షియల్లీ సోషల్లీ కన్స్ట్రక్టెడ్. సో యాజ్ ఎ రిజల్ట్ ఈ మొత్తం కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్టయితే మనకి వైగోట్స్కీ గారి థియరీలో ఏమంటున్నారు, కాగ్నిటివ్ స్ట్రక్చర్ అనేది ఎసెన్షియల్గా సోషల్గానే కన్స్ట్రక్ట్ అవుతుంది అంటున్నారు. ఓకే, నాలెడ్జ్ ఈజ్ నాట్ సింప్లీ కన్స్ట్రక్టెడ్, ఇట్ ఈస్ కో కన్స్ట్రక్టెడ్. అలాగే నాలెడ్జ్ అనేది సింపుల్గా కన్స్ట్రక్ట్ అనేది అవ్వదు, కో కన్స్ట్రక్టెడ్ అంటే ఒకదానితో ఒకటి రిలేట్ అవుతూ, ఇంటరాక్ట్ అవుతూ ఇలా అనమాట. ఓకే, సో ఇది అబౌట్ ద నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ చూద్దాము వైగోట్స్కీ థియరీలో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే Vygotsky claims that learners respond not to external stimuli but to their interpretation of those stimuli. సో వైగోట్స్కీ గారి ప్రకారంగా ఎక్స్టర్నల్ స్టిములై ద్వారా మనకి లెర్నర్స్ రెస్పాండ్ అవ్వరు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో దాని ప్రకారంగా రెస్పాన్స్ అనేది ఉంటుంది అనేసి వైగోట్స్కీ గారు అంటున్నారు. ఓకే, హీ ఆర్గ్యూస్ దట్ కాగ్నిటివిస్ట్ సచ్ యాజ్ పియాజెట్ హ్యాడ్ ఓవర్లుక్డ్ ద ఎసెన్షియల్లీ సోషల్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో పియాజెట్ గారు ఆయన కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈ సోషల్ నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ని ఇగ్నోర్ చేశారు. సో అందుకే అది కరెక్ట్ కాదు అనేసి, అందుకే రిజెక్ట్ చేశాననేసి వైగోట్స్కీ గారు క్లెయిమ్ చేశారనమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ హీ బిలీవ్స్ దట్ దే హ్యాడ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ ద లెర్నింగ్ ఈజ్ కొలాబరేటివ్ ప్రాసెస్. సో ఈ కారణాల వల్లనే వైగోట్స్కీ గారు ఏం బిలీవ్ చేస్తున్నారంటే, పియాజెట్ గారు లేదా అలాంటి ఇంకా ఇతర ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు అనేసి నమ్మారనమాట. ఓకే, వైగోట్స్కీ డిస్టింగ్విషెస్ బిట్వీన్ 2 డెవలప్మెంట్ లెవెల్స్. సో వైగోట్స్కీ గారు మనకు ఒక 2 డెవలప్మెంట్ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్లో. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ మనకి ద లెవెల్ ఆఫ్ యాక్చువల్ డెవలప్మెంట్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ద లెర్నర్ హ్యాస్ ఆల్రెడీ రీచ్ ఎట్ ఎ గివెన్ టైమ్. సో ఫస్ట్ ఏంటంటే లెవెల్ ఆఫ్ యాక్చువల్ డెవలప్మెంట్, అంటే మీరు యాక్చువల్గా ఎంత డెవలప్ అయ్యారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇది మనం ఏ లెవెల్లో ఉన్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈస్ ద లెవెల్ ఎట్ విచ్ ద లెర్నర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ ఇండిపెండెంట్లీ ఎట్ ద గివెన్ టైమ్. సో ఈ యాక్చువల్ డెవలప్మెంట్ లెవెల్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇండిపెండెంట్గా సాల్వ్ చేసే లెవెల్లో ఉండడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఈస్ ద లెవెల్ the learner is capable of reaching under the guidance of teachers or in collaboration with peers. సో నెక్స్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఏంటంటే లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటంటే కొంత గైడెన్స్ తోటి ఇంకా ఎక్కువ లెవెల్కి రీచ్ అవ్వడం అనమాట. ఓకే, అది పీర్స్ తోటి కానివ్వండి, టీచర్స్ తోటి కానివ్వండి గైడెన్స్ అనేది. సో నెక్స్ట్ చూసుకుంటే ద లెర్నర్ ఈస్ పొటెన్షియల్లీ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ అండ్ అండర్స్టాండింగ్ మెటీరియల్ ఎట్ ఎ లెవెల్ మచ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ యాక్చువల్ would be a wide gap between the levels of actual development and that of potential development. సో ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే స్టేజ్ నుంచి ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళే మధ్యలో మనకి గ్యాప్ అనేది ఉంటుంది, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. సో లెవెల్ ఆఫ్ యాక్చువల్ డెవలప్మెంట్కి అండ్ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఏమంటాము అని అంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్లో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం, ZPD. ఓకే, the ZPD has to be filled by raising the level of actual development so that the individual develops to the maximum possible in tune with his or her real potential. సో ఈ ZPD అంటే ఏంటంటే ఈ గ్యాప్ అనేది ZPD కిందకు వస్తుంది బిట్వీన్ యాక్చువల్ డెవలప్మెంట్ను పొటెన్షియల్ డెవలప్మెంట్. అంటే ఆల్రెడీ తెలిసిన లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి రీచ్ అవ్వడం అనమాట. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ యాక్చువల్ డెవలప్మెంట్ నుంచి మ్యాక్సిమం పాసిబుల్ పొటెన్షియల్ లెవెల్కి రీచ్ అవ్వడం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ అప్ దిస్ గ్యాప్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెదర్ ఫార్మల్ ఆర్ నాన్ ఫార్మల్. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడం అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. ఇది ఫార్మల్ వేలో కానివ్వండి, నాన్ ఫార్మల్ వేలో కానివ్వండి. ఓకే,
సో నెక్స్ట్ చూసుకుంటే Vygotsky thinks that this is possible only by effective social interaction and collaboration. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఎలా ఫిల్ అవుతుంది అనేసి Vygotsky నమ్ముతున్నారు అని అంటే ఎఫెక్టివ్ సోషల్ ఇంటరాక్షన్ కొలాబరేషన్ వల్ల. ద లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఈజ్ అ మ్యాక్సిమం లెవెల్ ఎట్ విచ్ లెర్నింగ్ క్యాన్ టేక్ ప్లేస్. సో ఈ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం లెవెల్ కిందకు వస్తుంది లెర్నింగ్లో. It includes cognitive structures that one still in the process of maturing but which can only mature under the guidance of or in collaboration with others. సో ఈ కాగ్నిటివ్ స్ట్రక్చర్ దేని కిందకు వస్తుంది లెవెల్ ఆఫ్ పొటెన్షియల్ డెవలప్మెంట్లో మీరు మెచ్యూరింగ్ ప్రాసెస్ కిందకు వస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరింగ్ కూడా కొలాబరేషన్ విత్ అదర్స్ అనమాట వాళ్ళ గైడెన్స్లో. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నారు అంటే మనకి 2 లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేవి ఉన్నాయి, యాక్చువల్ డెవలప్మెంట్ను పొటెన్షియల్ డెవలప్మెంట్. ఈ 2 లెవెల్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది మనకి, అంటే ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ నుంచి ఇంకో లెవెల్కి రీచ్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటుంది కదా, గ్యాప్ అనేది వస్తుంది కదా. సో ఆ గ్యాప్ అనేది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు, ZPD. ఓకే, ఈ ZPD అనేది స్కాఫ్ హోల్డింగ్ ద్వారా ఫిలప్ చేయొచ్చు అనేసి మనకి Vygotsky గారు చెప్పారు. ఓకే, స్కాఫ్ హోల్డింగ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీకు టీచింగ్ యాప్టిట్యూడ్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ ఏదైతే ఉందో పియర్స్ ద్వారా టీచర్స్ ద్వారా స్కాఫ్ హోల్డింగ్ కిందకు వస్తుంది. అండ్ స్టూడెంట్స్కి ఎంతవరకు అవసరమైతే అంతవరకు హెల్ప్ చేయడము, గైడెన్స్ అనేది ఇవ్వడం స్కాఫ్ హోల్డింగ్ కిందకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ ఇప్పుడు మోటివేషన్ గురించి చూద్దాం కాగ్నిటివిస్ట్ వ్యూలో. బిహేవియరల్ మోటివేషన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎక్స్ట్రిన్సిక్, ఎ రియాక్షన్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్. సో ఇక్కడ బిహేవియరల్ మోటివేషన్ అనేది మోస్ట్లీ మనకి ఎక్స్ట్రిన్సిక్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇక్కడ రియాక్షన్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్ తోటి కలిపి ఉంటుంది. కాగ్నిటివ్ మోటివేషన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఇంట్రిన్సిక్ బేస్డ్ ఆన్ ద లెర్నర్స్ ఇంటర్నల్ డ్రైవ్. కాగ్నిటివ్ మోటివేషన్ అనేది ఇంట్రిన్సిక్ ఉంటుంది, అంటే ఇంటర్నల్ మోటివేషన్. ఓకే, ఇది మోస్ట్లీ మనకి లెర్నర్స్ యొక్క ఇంటర్నల్ డ్రైవ్, అంటే మనకి చదవాలనుకుంటే మనం చదువుతాం చూడండి, అది ఇంట్రిన్సిక్ మోటివేషన్ కిందకు వస్తుంది. సో సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ see motivation as both extrinsic and intrinsic. సో ఈ కాగ్నిటివిస్ట్ వ్యూలోనే బిహేవియరల్ మోటివేషన్ వాళ్ళేమో ఎక్స్ట్రిన్సిక్ ఉంటారు, అలాగే కాగ్నిటివ్ మోటివేషన్ వాళ్ళేమో ఇంట్రిన్సిక్ ఉంటారు అనేసి అంటున్నారు. కానీ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ ఏమంటారు అని అంటే ఈ మోటివేషన్ అనేది బోత్ ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రిన్సిక్ అంటారు. ఓకే, యాజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఏ సోషల్ ఫినామినా, లెర్నర్స్ ఆర్ పార్షియల్లీ మోటివేటెడ్ బై రివార్డ్ ప్రొవైడెడ్ బై ద నాలెడ్జ్ కమ్యూనిటీ. సో ఇది సోషల్ ఫినామినా కాబట్టి మనకి సోషల్ కన్స్ట్రక్టివిజంలో ఈ మోటివేషన్ అనేది పార్షియల్గా రివార్డ్ ద్వారా కూడా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి చూస్తారు, కమ్యూనిటీ ఇచ్చే రివార్డ్స్ ద్వారా. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. హవెవర్ యాజ్ ద లెర్నర్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్, లెర్నింగ్ డిపెండ్స్ టు ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్ ఆన్ ద లెర్నర్స్ ఇంటర్నల్ డ్రైవ్ టు అండర్స్టాండ్ అండ్ ప్రమోట్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఆల్సో. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మనకి లెర్నింగ్ అనేది కన్స్ట్రక్టెడ్ అవుతుంది కన్స్ట్రక్టివిజంలో కాబట్టి ఈ మన ఇంటర్నల్ డ్రైవ్ తోటి కూడా లెర్నింగ్ అనేది జరుగుతుంది సోషల్ కన్స్ట్రక్టివిజంలో కూడా అంటున్నారు. అంటే ఇక్కడ రివార్డ్స్ ద్వారా అండ్ ఇంటర్నల్ డ్రైవ్ ద్వారా జరుగుతుంది కాబట్టి మోటివేషన్ అనేది సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ఎక్స్ట్రిన్సిక్ అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ అండ్ ఇంట్రిన్సిక్ అంటే ఇంటర్నల్ మోటివేషన్. ఓకే, సో లాస్ట్ టాపిక్ ఇవాళ ఇన్స్ట్రక్షన్ గురించి చూద్దాము. కొలాబరేటివ్ లెర్నింగ్ మెథడ్స్ రిక్వైర్ లెర్నర్స్ టు డెవలప్ టీమ్ వర్క్ స్కిల్స్ అండ్ టు అప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ఇండివిజువల్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్ రిలేటెడ్ టు ద సక్సెస్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్లో లెర్నర్స్కి ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేటివి ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు డెవలప్ అవ్వడంతో పాటు గ్రూప్ని కూడా డెవలప్ చేయాలి కొలాబరేటివ్ లెర్నింగ్. ఓకే, సో ఇండివిజువల్ లెర్నింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ సో దట్ వాళ్ళు గ్రూప్ లెర్నింగ్లో సక్సెస్ అవుతారు. ఓకే, ద ఆప్టిమల్ సైజ్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ ఈజ్ 4 to 5 people. సో ఒక గ్రూప్లో 4 to 5 people ఉంటే మనకి ఆప్టిమల్ సైజ్ అంటే కరెక్ట్ సైజ్ కిందకు వస్తుంది. సిన్స్ ద యావరేజ్ క్లాస్ సైజ్ ఈజ్ మోర్, కొలాబరేటివ్ లెర్నింగ్ మెథడ్స్ ఆఫెన్ వారెంట్స్ బ్రేకింగ్ అప్ ఆఫ్ లార్జర్ గ్రూప్స్ ఇంటూ స్మాలర్ వన్స్. ఆల్దో డిస్కషన్ సెషన్స్ ఆల్సో క్యాన్ ప్రొవైడ్ ఏ కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో మనకి క్లాస్లో యావరేజ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, పెద్ద పెద్ద గ్రూప్స్ కూడా చేస్తారు, కానీ వాటిని స్మాలర్ గ్రూప్స్లో చేయడము అండ్ డిస్కషన్ సెషన్స్ అనేటివి నిర్వహించడము ఇవన్నీ కూడా కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి అంటున్నారు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ జనరల్ కొలాబరేటివ్ లెర్నింగ్ షుడ్ బీ
seen as a process of peer interaction that is mediated and structured by the teacher. సో జనరల్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది పీర్స్ యొక్క ఇంటరాక్షన్, అంటే మీ గ్రూప్లో ఉన్న మెంబర్స్ యొక్క ఇంటరాక్షన్, అది కూడా టీచర్ స్ట్రక్చర్ అండ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకే, డిస్కషన్ క్యాన్ బీ మేడ్ ఎఫెక్టివ్ బై ద ప్రజెంటేషన్ ఆఫ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ అండ్ సినారియో. సో ఈ డిస్కషన్ అనేది ఎఫెక్టివ్గా మనం చేయొచ్చు. సో ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఒక సిచ్యువేషన్ సినారియో క్రియేట్ చేయడం కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఇవ్వడం కానివ్వండి, స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా. ఓకే, మెంబర్స్ క్యాన్ బి గైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైరెక్టెడ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ హెల్ప్ అనేది చేయకూడదు. యాజ్ ఎ టీచర్ డైరెక్టెడ్ క్వశ్చన్స్ చేయాలంటే ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో పిల్లల ద్వారా వాళ్ళని ఆ గోల్ వైపు తీసుకెళ్లేలాగా డైరెక్టెడ్ క్వశ్చన్స్ అనేటివి అడగాలి. ఓకే, introduction and clarification of related concepts and information as well as references taken from the existing cognitive structure also will be helpful. సో ఏదైతే మీరు డిస్కస్ చేస్తున్నారో దాని గురించి ఇంట్రడక్షన్ కానివ్వండి, క్లారిఫికేషన్ కానివ్వండి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ నుంచి. సో ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్. సో ఇది ఇవాల్టి క్లాస్లో వైగాట్స్కీ గారు ఇచ్చిన కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఎలా ఉంది అనేసి చూసాము. ఇందులో ఆయన కాంట్రిబ్యూషన్స్ చూసాం, దాంట్లోనే నాలెడ్జ్ అంటే ఏంటి, అండ్ అలాగే లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏమి ఇచ్చారు, అండ్ ఆల్సో మనకి మోటివేషన్ ఎలాంటి మోటివేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అనేది చూసాం. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాక్చువల్ డెవలప్మెంట్ గురించి, జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గురించి, అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి పొటెన్షియల్ డెవలప్మెంట్ గురించి, అండ్ స్కాఫోల్డింగ్ అనే వర్డ్ గురించి. ఓకే, అలాగే వైగాట్స్కీ గారి ప్రకారంగా సోషల్ అండ్ కల్చరల్ వర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఇంట్రెస్టిక్ మోటివేషన్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఈ నోట్స్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. సో ఇప్పటి వరకు కూడా వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో మీకోసమే మేము వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, లైక్ చేశారో, వీడియోని పూర్తిగా చూస్తున్నారో వాళ్ళ కోసమే. సో మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మేము ఇంకొన్ని వీడియోస్ కూడా మీకు తీసుకొస్తూనే ఉంటాము. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.